నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ గన్ పార్క్ దగ్గర బీజేపీ నేతల ఆందోళన మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్ డిఎస్సి విషయంలో లోకేష్ రాజీనామా చేయాలి అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలన్న వైఎస్ జగన్ కూతురు మాటలపై సురేఖ కూడా ఆలోచించుకోవాలి తాటాకు చప్పుళ్లను రేవంత్ భయపడరన్న కాంగ్రెస్ మహిళా నేతలు సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం ఫోకస్ సరిహద్దుల్లో ఇన్ఫ్రా పనులు వేగంగా పెంచాలన్న కేంద్ర మంత్రి రిజిజు మణిపూర్లో 3 రోజుల పాటు విద్యా సంస్థల మూసివేత శాంతి భద్రతల దృష్ట్యా మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో భూదందాలపై బీజేపీ పోరాటం చేస్తోందని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి అన్నారు ధరణిలో జరిగిన అక్రమాలను భయపెడతామని తెలిపారు ఇక భూభారతిని భూహారతిగా మార్చారని విమర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాల చిట్టా తన వద్ద ఉందని పేర్కొన్నారు భూ అక్రమాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు కుట్ర ఉందని మంత్రి కోమటిరెడ్డి చెప్పారని ఆ కుట్రలో సీఎం ఉన్నారా మంత్రి ఉన్నారా బయట పెట్టాలని డిమాండ్ చేశారు మరోవైపు మంత్రి పొంగులేటి అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని కోరారు రాకపోతే పారిపోయిన పొంగులేటిగా పరిగణిస్తామని అన్నారు మంత్రిగా అనర్హుడిగా గుర్తించి బర్తరఫ్ చేయాలని క్షమాపణ కాదు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు రామకృష్ణ చెప్పండి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై భూదంద అక్రమాలు జరిగాయో దానికి సంబంధించి గత వారం రోజులుగా మన ఏలేటి మహేశ్వర రెడ్డి బీజేపీ నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర రెడ్డి పోరాటం చేస్తున్నారు ఏదైతే అక్రమాలు జరిగాయో భూభారత్ పేరు పెట్టి గతంలో ధరణి పేరు పెట్ట బీఆర్ఎస్ ప్రభుత్వం దోసుకుంది ఇప్పుడు భూభారత్ పెట్టి ప్రభుత్వం దోసుకుంది ప్రభుత్వాలు కూడా ప్రజల భూములను ఒకరు భూభారతించారు నిషేధిత భూములను దాంట్లో చేర్చి దాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపకారి ఉత్తమిస్తున్నారు భూమిని అడ్డు పెట్టుకుని దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ప్రయత్నం చేస్తున్నారు దీనికి సమాధానాలు పొంగులేటి రెడ్డి ఏ విధంగా అక్రమ రాబడుతున్నా అవినీతి ఏ విధంగా దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్ రావాలని పని అసెంబ్లీ మీటింగ్ ఇక్కడే ఉన్నారు దాదాపు 3 గంటలు ఇక్కడే కూర్చుంటాను ఇక్కడే ఉంటాను మీరు పొంగులేటి శ్రీనివాస్ తప్పు మీరు నిరూపించుకోవాలి దానికి సంబంధించి ఇక్కడ ఆధారాలు తప్పని నేను ఒకవేళ నిరూపించడానికి సవాలు థ్యాంక్ యూ రామకృష్ణ చెన్నై వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం ప్రారంభమైంది దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించడం అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవటం ఈ భేటీ ప్రధాన ఉద్దేశం ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వివిధ కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు సీనియర్ అధికారులు హాజరయ్యారు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ పెండింగ్ లో ఉన్న విభజన హామీలు భద్రత తదితర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి దురద తగ్గించుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హోదాను మరిచి బూతులు మాట్లాడటం మానుకోవాలని బీఆర్ఎస్ నేత తీవ్రంగా విమర్శించారు
టిమ్స్ ఆసుపత్రుల పనులు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని, అప్పటి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి రిబన్ కటింగ్ చేస్తున్నారని ఆరోపించారు. 22A అంశంపైన ప్రశ్నలు సంధిస్తూ ప్రైవేట్ భూములు, పేదల ఇళ్లను 22Aలో చేర్చే అధికారం ఎవరు ఇచ్చారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. నేనేమంటే ప్రభుత్వం అన్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ప్రభుత్వ కార్యక్రమాలు పోయినప్పుడు ఆ ప్రభుత్వ కార్యక్రమం గురించి మాట్లాడాలి. అది అఫీషియల్ మీటింగ్, అఫీషియల్ ప్రోగ్రామ్. రాజకీయాలు అక్కడ మాట్లాడదు. ఈయన ఏడువైనా అదే భూతు పురాణం తప్ప వేరేదేం లేదు. అరే ఆడ మొన్న హాస్పిటల్ పోయి మాట్లాడవలసిన అవసరం ఉందా? నేనేమంటున్నా, ఒకవేళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజే దానికి ఫౌండేషన్ వేసి ఆ బిల్డింగ్లు ఈ గవర్నమెంట్ రాకముందే ఆ స్థాయికి రాకపోతే నువ్వు దేనికంటే దానికి సిద్ధం. ప్రజలు సాక్ష్యం, మీడియా సాక్ష్యం, స్థానికంగా నివాసం ఉన్నవాళ్ళు సాక్ష్యం, ఆ ఏరియాలో తిరిగే వాళ్ళు సాక్ష్యం. అంతేగాని నేను కట్టించినట్టు ఓకే, నీకు ప్రభుత్వం ముందు ఇనాగ్రేషన్ చేసుకో, మనకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు చేసుకోవాలి, అది ప్రోటోకాల్. అంతేగాని నేనే కట్టినా, ఈ సెక్రటరేట్ నువ్వే కట్టిను, కమాండ్ కంట్రోల్ నువ్వే కట్టిను, జిల్లాకు ఒక కలెక్టరేట్ నువ్వే కట్టిను, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నువ్వే కట్టిను, అన్నీ నువ్వే చేసినావు. 10 ఏళ్ళనంటే ఇనాగ్రేషన్ మేమంటే ఎందుకు చేయలేదంటే రిబన్ కటింగ్. 22 నాడు ముహూర్తం పెడితే బిల్డింగ్లు తయారైన తర్వాత కదా ఎవడో చేస్తాడు. ఇంత అమాయకంగా మాట్లాడితే ఏం మనం మాట్లాడగలుగుతాం? అంటే ఫౌండేషన్ రోజే రిబన్ కట్ చేస్తాడు ఎవడ? అరెస్టులు చేసి ఏమవుతుందా ఈ ప్రజాస్వామ్యం లోపల? ఇది ప్రజల కోసం జరిగేటువంటి కొట్లాట. ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర ఏంది? అధికార పక్షం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ మరోసారి కొండా సుష్మితా పటేల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సుష్మితా పటేల్ కు రాజకీయ అవగాహన లేదని, ఆమెకు కనీసం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా లేదని విమర్శించారు. సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యల వెనుక కొండా దంపతులే ఉన్నారని నాగరాజ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయిపై మాట్లాడే అర్హత సుష్మితా పటేల్ కు లేదని వ్యాఖ్యానించారు. సుష్మితా పటేల్ సీఎం కావాలి, గోటికి కూడా సరిపోరంటున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ తో మా ప్రతినిధి మోనిష్ ఫేస్ టు ఫేస్. నిన్న కొండా సుష్మితా పటేల్ మాట్లాడిన వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం రేపాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే సృష్టించాయని చెప్పుకోవచ్చు. అయితే కొండా సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకైతే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే తీవ్రంగా ఖండించారు. ఇటు రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా తీవ్రంగా అయితే ఖండిస్తాను, తన వ్యాఖ్యలను అయితే తీవ్రంగా ఖండిస్తానని చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనతో కేఆర్ నాగరాజు వారితో మాట్లాడదాం. సార్, ఒకటి కొండా సురేఖ పటేల్ మాట్లాడిన వ్యాఖ్యలు ఖండించారు. అసలు వారి వెనుక ఎవరున్నారు అనుకుంటారు? అది చాలా ఆశ్చర్యకరమైన క్వశ్చన్ ఇస్తున్నారు సోదరా. ఓ మంత్రి బిడ్డ అని చెప్తున్నారు కదా, మీరే అంటున్నారు కొండా సురేఖ బిడ్డ అని. ఎవరుంటారు వెనకాల? న్యాచురల్గా ఎవరుంటారు? నా కొడుకు ఏమైనా తప్పు చేస్తే నన్ను అంటారు కదా, ఎమ్మెల్యే కొడుకు ఇట్లా రాసిండు ఇట్లా చేసిండని రాస్తారు. సో న్యాచురల్గా ఏదైతే వాక్యాలు చేసిండో ఉపసంహరించుకోమని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కుటుంబం, ఇది ఏమన్నా ఉంటే ఇంట్లో కొట్లాడుకోవాలి, వచ్చి రచ్చ కొట్లాడద్దు. ఇంట్లో వాడుకునే హక్కు ఉన్నది, వారికి టికెట్లు అడిగే నైతిక హక్కు ఉన్నది. తప్పనిసరిగా ఏదన్నా కూడా పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి. ఇట్లా మాట్లాడడం, వేదికల మీద మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే కొండా దంపతులు వెనుకుండి సుష్మితా పటేల్తో ఇలా మాట్లాడించాలని మీరు అంటున్నారా? మేబీ అయి ఉంటుంది కదా. ఇప్పుడు పూర్తిగా దాన్ని మనం అంతర్యం ఏమున్నది వాళ్ళకే తెలుసు. అది ఆ అంతర్యం ఏమున్నది అదే ఉంటుంది కదా. ఆమె మాట్లాడే విధానం, భాష ఏమున్నది? అది మంచి పద్ధతి కాదు కదా. ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనంతో చిన్న పెద్ద వయసు తేడా లేకుండా మాట్లాడడం, మేము వీఆర్ నాట్ హ్యాపీ విత్ దర్ కామెంట్స్. డెఫినెట్లీ విల్ అప్రోచ్ ద సీనియర్, మా పిసిసి అధ్యక్షుడి గారి దగ్గరికి, తర్వాత ఏఐసిసి మీనాక్షి మేడం దగ్గరికి తప్పనిసరిగా దీనిపైన రిప్రజెంట్ చేస్తాం. దీనిపైన రేపు ఇంకోరు మాట్లాడతారు. సో విల్ నాట్ గివ్ ద స్కోప్. మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే జాగ్రత్తగా ఉండాలంటూ కూడా కొండా సుష్మితా పటేల్ చెప్తున్నారు. ఏమంటారు? నేను చెప్పిన నిన్న పిల్లకాకి కనుక ఉండేలేదబ్బా. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ముందట ఏమేమి, నేను అది కూడా చెప్పిన, గోటికి కూడా సరిపోవాలి. నువ్వు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి, ఎవరి పైన మాట్లాడే ముందు.
సో అది పెద్దగా ఇట్ ఈస్ నాట్ కౌంట్లెస్ అది. రైట్, ఇది వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు చెప్తున్నారు. ఒక పిల్లకాకి ఏం తెలుసు ఉండిల దెబ్బ అన్నట్టుగా సుష్మితా పటేల్ మాటలను అయితే అభివర్ణించడం జరిగింది. అయితే ఎవరైనా ఇటు ముఖ్యంగా అయితే ఇప్పుడు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు చెప్తున్న విషయం ప్రకారంగా చూసుకుంటే కొండ దంపతులే వెనుకుండి సుష్మితా పటేల్తో మాట్లాడిస్తున్నట్టు తానైతే అభిప్రాయపడుతున్నట్టు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరేష్తో మోనీష్, మెట్రో న్యూస్, వరంగల్ నుండి. పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు, నాణ్యమైన విద్యా సౌకర్యాలు కల్పించాలని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షురాలు మనీషా డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ మనీషా చెన్నారెడ్డి మీరాజ్ ఖాన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పటాన్చేరు జాతీయ రహదారిపై ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. పరీక్షలు, పుస్తకాలు, సర్టిఫికేట్లు, భవిష్యత్ ఉపాధి అవకాశాల విషయంలో విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిభావంతులకు ప్రోత్సాహం అందించాలని, పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. జీవో నంబర్ 97కి వ్యతిరేకంగా పటాన్చేరు నియోజకవర్గంలో భారీ ఎత్తున విద్యార్థులు రోడ్డుపైకి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ 97 జీవోని వెంటనే రద్దు చేయాలి. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులందరూ కూడా పైకి చదువు కోరుకుంటారు కానీ కింద చదువు ఏ విద్యార్థులు కోరుకుంటారు. పాలిటెక్నిక్ తర్వాత బీటెక్ చేయాలని అనుకుంటారు కానీ పాలిటెక్నిక్ తర్వాత ఐటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొత్త విధానం తీసుకొచ్చి శక్తి ఒక స్కీమ్ తీసుకొచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు ఏం చేయాలని తెలుసుకున్నారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. జీవో నంబర్ 97 వెంటనే రద్దు చేయాలి. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. విద్యార్థులు ఒకవేళ న్యాయం చేయకపోతే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఎలా అయితే తెలంగాణ కొట్లాడితే సాధించడమో ఇవాళ విద్యార్థులు కూడా 97 జీవో రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున మాకు తెలుసు, తెలంగాణ ఉద్యమాల నుంచి వచ్చినాం, మాకు తెలుసు ఎట్లా సాధించుకోవాలో మాకు తెలుసు. జీవో నంబర్ 97ని వెంటనే రద్దు చేసి పిల్లలకు ఎంత కష్టపడి లాస్ట్కి వాళ్ళ బతుకు లేబర్ పాలే చేస్తున్నావు నీ లెక్క. కానీ మేము నీ లెక్క ఉండదలుచుకోలేదు. మేము చదువుకొని ఎన్నెన్నో ఐటీ కంపెనీస్లో జాబ్ చేసి మా రాష్ట్రాన్ని ఎక్కడ నిలబెడదామని చెప్పి చూస్తున్నాము. నీకు అది కళ్ళకి పట్టనట్టుంది. మా జీవితాలతో ఇట్లా ఆడుకుంటున్నావు. అండ్ ఈ జీవో నెంబర్ 97 వెంటనే రద్దు చేయకపోతే ఈ వందలాది మంది కాదు కదా, వేలాది లక్షాది మందిలో ఢిల్లీ మెడలు వంచి తెచ్చుకున్న తెలంగాణ ఇది. అండ్ నీ మెడలు వంచి కూడా ఈ స్కీమ్ జీవో నంబర్ 97 ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ డిప్లొమా కాలేజీల అన్నింటినీ కూడా ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో మెర్జ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే జీవో నంబర్ 97 తెచ్చి శక్తి స్కీమ్ ద్వారా ఇందులో మెర్జ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాము, డిప్లొమా విద్యార్థులను తీసుకెళ్ళి నువ్వు రేపు పొద్దున వాళ్ళు డిప్లొమా కంప్లీట్ చేసుకొని లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీర్లుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు ఐటీఐ విద్యార్థులతో సమానంగా మెర్జ్ చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో మెర్జ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ప్రయత్నం ద్వారా ఎంతోమంది ఇంజనీర్లుగా తయారయ్యే విద్యార్థులు ఈరోజు ఓన్లీ స్కిల్డ్ లేబర్గా మారే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటవుతున్నటువంటి యంగ్ ఇండియా స్కిల్డ్ యూనివర్సిటీలో నువ్వు ప్రైవేటు పారిశ్రామికలను మెప్పు పొందేందుకు వాళ్ళకి స్కిల్డ్ లేబర్ అందజేయడం కోసం వేలాది మంది ఈరోజు డిప్లొమా విద్యార్థుల జీవితాలను నాశనం చేసే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్పీ పక్షాన ఊరుకోని ప్రసక్తే లేదు. పాలిటెక్నిక్ విద్యార్థిపై జరిగిన దాడి ఘటనను సెన్సీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండించింది. విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహబూబాబాద్ సీఐ రఘుపతి రెడ్డిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్గనైజేషన్ డిమాండ్ చేసింది. ఇక చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఈ నెల 30న నిర్వహించనున్న ఆవిర్భావ సబ్ పోస్టర్ను ఆర్గనైజేషన్ ఫౌండర్ శివాజీ ఆవిష్కరించారు. విద్యా, ఉపాధి, సమానత్వ హక్కుల సాధనే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రెసిడెంట్ ఈరోజు హైదరాబాద్ ఆర్ట్స్ కళాశాల వేదికగా జెన్జీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జెన్జీలందరూ కూడా ఆర్ట్స్ కళాశాల ముందు ఈ నెల
30వ తారీఖున భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఈ భారీ బహిరంగ సభ ఉద్దేశం ఏంటంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో రాకముందు విద్యారంగ సమస్యల మీద ఎన్నో హామీలు ఇచ్చేసిన తర్వాత వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితిలో శాసనసభ జరిగినప్పుడు, పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు ఆ యొక్క విధులను ఒక బడ్జెట్గా మూట పెట్టి ఆ బడ్జెట్ని విద్యారంగ సమస్యల మీద పరిష్కారం చేయకుండా, విడుదల చేయకుండా వేరే దానికి విడుదల చేయడం జరుగుతుంది. ఈ యొక్క మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, జంజీలు ఎంతమంది ఉంటాడో ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి, ప్రతి ఒక్క హాస్టల్కు సొంత భవనాలు నిర్మాణం చేయాలని చెప్పేసి, ఈ యొక్క ప్రైవేట్ సంస్థలలో 75% రిజర్వేషన్ కల్పించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇయర్ కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలి. 10 లక్షల పోస్టులు కేంద్ర ప్రభుత్వం, 2 లక్షల పోస్టులు మన యొక్క తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్స్ విడుదల చేయాలని చెప్పేసి మేము జంజీలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క మహాసభను, ఈ యొక్క బహిరంగ సభను కవులు, కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు, రచయితలు అందరూ కూడా ఏకతాటికొచ్చి రేపు జరగబోయే బహిరంగ సభకు విజయవంతం చేయవలసిందిగా మేము యొక్క జంజీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఆర్ట్స్ కళాశాల వేదికగా పిలుపునియడం జరుగుతుంది. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 69 లక్షల లెక్క చూపని నగదును సిఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ర్యాండమ్ ఎక్స్ బిఐఎస్ ఏఎస్జీ ఢిల్లీ వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది ప్రయాణికుల ప్రవర్తనను గమనించడంతో పాటు సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలించారు. అనుమానం రావడంతో 2 ప్రయాణికులను గుర్తించి వారి బ్యాగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా మొత్తం 68,53,500 రూపాయల నగదు బయటపడింది. 2 గుహవాటి మీదుగా అగర్తాలకు ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నగదుతో పాటు 2 ప్రయాణికులు, వారి బ్యాగేజీ, ప్రయాణ పత్రాలను తదుపరి చర్యల కోసం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సిఐఎస్ఎఫ్ అప్పగించింది. జనగామ జిల్లాలో సాగునీటి కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళన చేపట్టారు. దేవరుప్పల, కొండకడ్ల మండలాలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాలువ బాట కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా సింగరాజుపల్లి గ్రామంలో ధర్నా చేశారు. ధర్నా చేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను దేవరుప్పల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక జనగామ జిల్లాలో సాగునీటి కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళన చేపట్టారు. దేవరుప్పుల, కొడకండ్ల మండలాలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాలువ బాట కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా సింగరాజుపల్లి గ్రామంలో ధర్నా చేశారు. ధర్నా చేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను దేవరుప్పుల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక జనగామ జిల్లాలో సాగునీటి కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళన చేపట్టారు. దేవరుప్పల, కొడకండ్ల మండలాలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాలువ బాట కార్యక్రమం చేపట్టారు. ఇక ఇందులో భాగంగా సింగరాజుపల్లి గ్రామంలో ధర్నా చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి ఫోన్ ద్వారా అందిస్తారు. లహరి, చెప్పండి. సాగునీరు విడుదల చేయాలి. ప్రజలకు అట్లాగే రైతాంగాలకు ఉపయోగపడాలి అని చెప్పేసి ఈ రోజు రోడ్డు బాట పట్టారు ఎర్రబెల్లి. సో దీంతో అక్కడ ఆ కార్యాలయం ముందు బైఠాయించినటువంటి ఎర్రబెల్లిని, అలాగే కార్యకర్తలను, అందరూ రాజకీయ నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
సో చాలా మంది కూడా అక్కడ కార్యకర్తలు మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా అక్కడ రైతాంగం కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళని పోలీసులు ఒక్కసారిగా వారిని లేపడానికి ట్రై చేశారు. సో దీంతో అక్కడ మేము ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలి, సో కాలువకు నీటిని విడుదల చేయాలి అంటూ కూడా బైఠాయించి కూర్చున్నటువంటి సిచ్యువేషన్. కానీ అక్కడ పోలీసులకు రెబెల్లికి కార్యకర్తలకు చాలా మంది కూడా రాజకీయ నాయకులకు మధ్య కాస్త తోపులాట కూడా జరగడం జరిగింది. హుటాహుటిన వారిని ఆ పోలీసులు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. సో ఇప్పటికే చూసుకోవచ్చు నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ఎర్రబెల్లి అంటున్నారు. కానీ రైతులకు మాత్రం ఖచ్చితంగా అన్యాయం చేయకుండా ఖచ్చితంగా న్యాయం చేయండి, నీటిని విడుదల చేయండి అంటూ కూడా ఎర్రబెల్లి చెప్పినటువంటి పరిస్థితి. సో ఒక విధంగా అయితే అక్కడ జనగామ జిల్లాలో అయితే ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ లహరి. ఉట్కూర్ మండలం మల్లేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వంతెన ప్రారంభమైంది. 2 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెనను రాష్ట్ర మంత్రి సీతక్క ప్రారంభించారు. మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి సీతక్క వంతెనను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. వంతెన అందుబాటులోకి రావడంతో స్థానికంగా రాకపోకలకు సౌకర్యం కలగనుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. అధిక రక్తపోటు ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలో ఇది ఒకటి. బీపీ ఎక్కువగా ఉన్న విషయం తెలియకపోవడం లేదా తెలిసినా నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో గుండె, మెదడు, కిడ్నీలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే బీపీని కంట్రోల్లో ఉంచుకోవడానికి మందులతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో కీలకం. ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం, పీచు పదార్థం, సహజ నైట్రేట్లు ఉన్న కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం రక్తపాటు నియంత్రణకు తోడ్పడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి బీపీ ఉన్నవారు తమ రోజువారీ డైట్లో ఎలాంటి కూరగాయలను చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక రక్తపోటును చాలా మంది పెద్ద సమస్యగా భావించరు. కానీ బీపీ ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే శరీరంలోని ముఖ్యమైన అవయవాలపై క్రమంగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుండెపై అదనపు ఒత్తిడి పెరగడంతో గుండె సంబంధిత సమస్యల ముప్పు పెరగవచ్చు. అలాగే పక్షవాతం, కిడ్నీల పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలకు కూడా అధిక రక్తపోటు ఒక ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్. అందుకే బీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా రక్తపోటును చెక్ చేసుకోవడంతో పాటు వైద్యుల సూచనలు పాటించాలి. బీపీ నియంత్రణలో మందులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఎక్కువ ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక కొవ్వు ఉన్న ఆహారాన్ని తగ్గించి కూరగాయలు, పండ్లు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు వంటి పోషకాహారాన్ని తీసుకోవడం మంచిది. కూరగాయల్లో ఉండే పొటాషియం శరీరంలోని అదనపు సోడియం ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం, పీచు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా గుండె, రక్త కణాల ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి. బీపీని కంట్రోల్ చేసుకోవాలనుకునే వారు ఆహారంలో పాలకూరను చేర్చుకోవచ్చు. పాలకూరలో పొటాషియం, మెగ్నీషియం, సహజ నైట్రేట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తనాళాలు సాధారణ పనితీరుకు, గుండె ఆరోగ్యానికి తోడ్పడవచ్చు. అంతేకాదు పాలకూరలో పీచు, వివిధ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అయితే పాలకూరను ఎక్కువ ఉప్పు, నూనెతో వండడం కంటే తక్కువ ఉప్పుతో ఆరోగ్యకరమైన పద్ధతిలో తీసుకోవడం మంచిది. బీట్రూట్లో సహజ నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్గా మారి రక్తనాళాలు సడలేందుకు, రక్త ప్రసవన మెరుగుపడేందుకు సహాయపడవచ్చు. కొన్ని అధ్యయనాల్లో బీట్రూట్లోని నైట్రేట్లు రక్తపోటుపై సానుకూల ప్రభావం చూపవచ్చనే సూచనలు ఉన్నాయి. అందుకే బీట్రూట్ను సలాడ్గా లేదా వంటల్లో భాగంగా తీసుకోవచ్చు. అయితే బీట్రూట్ను బీపీకి మందుగా భావించకూడదు.
మెంతి ఆకుల్లో పీచు పదార్థం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మొత్తం ఆరోగ్యంని మేలు చేసుకోవచ్చు. ఇక బ్రొకలీలో పొటాషియం, మెగ్నీషియం, పీచు, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్త కణాల ఆరోగ్యాన్ని కాపాడటానికి తోడ్పడవచ్చు. బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలనుకునే వాళ్ళు బ్రోకలీని ఆవిరిలో ఉడికించి లేదా తక్కువ నూనెతో వండుకొని తినవచ్చు. సోరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు సోడియం తక్కువగా ఉంటుంది. అందువల్ల తక్కువ ఉప్పుతో వండిన సోరకాయను సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. సోరకాయను కూరగా, సూప్గా తీసుకోవచ్చు. అయితే సోరకాయ రసం తాగితే బీపీ పూర్తిగా తగ్గిపోతుందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. కాబట్టి సోషల్ మీడియాలో కనిపించే ఆరోగ్య చిట్కాలను పూర్తిగా నమ్మకుండా సాధారణ ఆహారంలో భాగంగా తీసుకోవడమే మంచిది. టమాటాల్లో పొటాషియం, లైకోపిన్, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు గుండె, రక్త కణాల ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉండవచ్చు. టమాటాలను సలాడ్గా, కూరల్లో లేదా సూప్లో రూపంలో తాగవచ్చు. అలాగే క్యారెట్లో పొటాషియం, పీచు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. క్యారెట్ను సలాడ్గా లేదా కూరల్లో భాగంగా తీసుకోవడం ఆరోగ్యకరమైన డైట్లో భాగం కావచ్చు. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ యూసఫ్గూడలోని దుర్గాబాయి దేశ్ముఖ్ పాలిటెక్నిక్ కళాశాలలో శక్తి పథకానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వందలాది మంది విద్యార్థులు కళాశాల వద్ద భారీ ధర్నా చేపట్టారు. ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి సంస్కరణలపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. పథకానికి వ్యతిరేకంగా విద్యార్థులు సామూహికంగా నిరసన వ్యక్తం చేశారు. తమ అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. శాసనసభ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం వాడివేడిగా జరిగింది. నిన్న రాత్రి ఎజెండా ఇచ్చి ఇవాళే పీఎస్సీ మీటింగ్ పెడితే ఎలా అంటూ మాజీ మంత్రులు, పీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీని, అసెంబ్లీ సెక్రటరీని నిలదీశారు. సభ్యులు సబ్జెక్ట్ పై ప్రిపేర్ కావడానికి కనీసం 2-3 రోజుల సమయమైనా ఇవ్వాలని వాదించారు. ఇక ముందు ఇలా జరగకుండా సమావేశానికి వారం ముందు ఎజెండా సబ్జెక్ట్ అందేలా చూడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టగా చైర్మన్ అరికెపూడి గాంధీ ఇందుకు అంగీకరిస్తూ హామీ ఇచ్చినట్లు సమాచారం. నిన్న రాత్రి వచ్చింది మీటింగ్ కమ్యూనికేట్ చేయడము మీరు 3 రోజులు ఫోన్ చేసి దీంట్లో ఏముందండి? దీంట్లో ఏముంది? దీంట్లో ఏముంటా చెప్పండి. దీంట్లో ఇప్పుడు చైర్మన్ సార్ ఏం డిస్కస్ చేద్దాం మేము? మా రిక్వెస్ట్ అంటే ఎజెండా వాళ్ళు సబ్జెక్ట్ నోట్స్ చెప్తున్నాను. 5 రోజుల తర్వాత మీటింగ్ పెడితే అయిపో కదా. ఎజెండా మా ముట్టిన 5 days అని పెడితే అయిపో కదా. ఇవాళ తొందరగా ఉన్నది. రేపు పొద్దున తిరుమల 2-4 సెక్రటరీ గారు మీరు అట్లా అబద్ధం చెప్పొద్దు కదా. అన్ని గుడ్డలు చెప్తే చెప్పండి. మీరు కనీసం దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. చైర్మన్ శాసనసభ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం వాడివేడిగా జరిగింది. నిన్న రాత్రి ఎజెండా ఇచ్చి ఇవాళే పీఎస్సీ మీటింగ్ పెడితే ఎలా అంటూ మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీని, అసెంబ్లీ సెక్రటరీని నిలదీశారు. సభ్యులు సబ్జెక్టుపై ప్రిపేర్ కావడానికి కనీసం 2-3 రోజుల సమయమైనా ఇవ్వాలని వాదించారు. ఇక ముందు ఇలా జరగకుండా సమావేశానికి వారం ముందు ఎజెండా సబ్జెక్ట్ అందేలా చూడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టగా చైర్మన్ అరికెపూడి గాంధీ ఇందుకు అంగీకరిస్తూ హామీ ఇచ్చినట్లు సమాచారం. పులివెందుల నియోజకవర్గంలో రైతుల సాగునీటి అవసరాల కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు 8 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని టీబీపీ హెచ్ఎల్ఎస్సీ చైర్మన్ మారెడ్డి జోకిరెడ్డి తెలిపారు. నాయం చెరువు నుంచి ప్రారంభమయ్యే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వేముల కొత్తపల్లె, బక్కంబాయ్, వెలమ వారపల్లె, కొండమ్మకుంట తదితర చెరువులను నింపనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పలు గ్రామాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందుతోందని మారెడ్డి జోకిరెడ్డి చెప్పారు.
నియోజకవర్గంలోని 20 స్కీమ్లలో 16 పూర్తయ్యాయని, మిగిలిన 4 స్కీమ్లలో ట్రాన్స్ఫార్మర్ సమస్యలను 2-3 రోజుల్లో పరిష్కరించి నీరు విడుదల చేస్తామని టీబీపీ హెచ్ఎల్సీ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి తెలిపారు. ఈ రైతులకు అవసరమైన కొన్ని లిఫ్ట్ స్కీముల గురించి అడగడం జరిగింది. అడిగిన వెంటనే ఆయన 8 కోట్ల రూపాయలు తక్షణం ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పి శాంక్షన్ చేయడం జరిగింది. ఇందుకు గాను ఖచ్చితంగా మనకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము రవీంద్రనాథ్ రెడ్డి గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ లిఫ్ట్ స్కీమ్లో భాగంగా ఈ లిఫ్ట్ స్కీమ్ నాయన్ చెరువులో స్టార్ట్ అవుతుంది. నాయన్ చెరువు నుంచి వేములకొత్తపల్లిలో ఉన్న 2 చెరువులు, తర్వాత బక్కంబాయి చెరువు, నెక్స్ట్ వెల్లవారపల్లి చెరువు, కొండమ్మ కుంట అనే ఒక కుంట, ఈ అన్ని చెరువులు నింపడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు ఏదైతే వెల్లవారపల్లి సప్లైస్ అయితేనే అట్లే చింతరాంపల్లె, కుప్పాలపల్లె వాటికి కూడా వెళ్తాయి. ఇప్పుడు ఈ కొండమ్మ కుంట అనే చోట మరొక చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే గిడ్డంగవారపల్లి కూడా నీళ్ళు పోతాయి. ఈ మొత్తం నేను చెప్పిన చెరువులన్నీ ఇప్పుడు ఈ 8 కోట్ల భాగంగా సరిపోతాయి. మనకు అన్ని పల్లెలకు మనకు దీనివలన దాదాపుగా వేములకొత్తపల్లె. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెట్రో టీవీ.